టీ20 ప్రపంచ కప్లో అదిరిపోయే ప్రదర్శనతో అమెరికా పాకిస్తాన్ ను చిత్తు చేసింది. సూపర్ విక్టరీతో ఈ ప్రపంచ కప్లో ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్ ఏలో టాప్ లోకి దూసుకెళ్లింది. తమ కంటే ఎంతో బలమైన పాకిస్తాన్ కు తాము తక్కువ కాదంటూ అదిరిపోయే బ్యాటింగ్ బౌలింగ్ తో యుఎస్ఏ అదరగొట్టింది. మరోసారి పాకిస్తాన్ అంచనాలను అందుకోలేకపోయింది. సూపర్ ఓవర్ లో గిల్లీ క్రికెట్ ఆడిన పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓటమి తప్పలేదు. డల్లాస్ లోని గ్రాండ్ ప్రేస్ స్టేడియం మ్యాచ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ అజమ్ 44 పరుగులు, షాబాజ్ ఖాన్ 40 పరుగులతో రాణించగా మిగతా ప్లేయర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఇక 159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన అమెరికా ఆరంభం నుంచి అదరగొట్టింది. అయితే చివరి మిడిల్ ఓవర్ లో పాకిస్తాన్ బౌలర్లు రాణించడంతో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు యుఎస్ఏ బ్యాటర్లు. అయితే చివరికి పోరాడి మ్యాచ్ ని సూపర్ ఓవర్ కు తీసుకెళ్లారు. అయితే సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 18 పరుగులు చేసింది. అయితే 19 పరుగులతో పాకిస్తాన్ బరిలోకి దిగి కేవలం 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాకిస్తాన్ దారుణంగా ఓటమి పాలై ఉసూరుమనిపించింది. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో యుఎస్ఏ గ్రూప్ ఏలో టాప్ లోకి చేరింది. రేపు ఇండియాతో జరగబోయే మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోతే ఇక ఇంటికే మరి.